1918లోన బాబావారు అనేక మంది రోగాల్ని తీసుకొని ఉబ్బసంతో బాధపడుతూ ఉన్నారు. అటువంటి తరుణములోన అసలు బాబావారు భిక్షకు వెళ్ళడం కూడా చాలా కష్టంగా ఉండేదట. ముగ్గురు వచ్చి పట్టుకుంటే కానీ బాబావారు నడిచేవారు కాదట. అటువంటిది చూడండి, బిఫోర్ 3 days లక్ష్మీబాయి సింధకి ఏ విధంగా అయితే 9 రూపాయి నాణ్యాలు ఇచ్చాడో ఇక బాబా కూడా అనుకొని ఉంటారు. చివరిసారిగా వెళ్ళాలి అనుకున్నారేమో. బిఫోర్ 3 days బాబావారు ఈ కుశాల్ చంద్ ఇంటికి వెళ్ళడం జరిగిందట. 15 నుండి 30 నిమిషాల వరకు ఉండి వెళ్ళారు. 3 రోజుల ముందర బాబావారు వచ్చి 15 to ½ an hour ఉండేసి బాబావారు వెళ్ళిపోయారట. ఇంకొన్ని విషయాలు చెబుతూ ఉన్నారు. రెహతాలోని చావడిలో కూడా బాబావారు కొన్ని నెలలు ఉన్నారు. అతని యొక్క శోధనలో ఇది అక్కడే ఉన్నాడు కాబట్టి బాబావారు రెహతాలో కూడా చావడిలో కొన్ని నెలలు ఉన్నారట. ఈ చావడి ప్రస్తుతము శిథిలావస్థలో ఉన్నది. పూర్వం బాబా ఆలీ అను భక్తుడితో కలిసి ఉండేవారు. మనం చదువుకున్నాం హేమత్ పంత్ రాసినటువంటి గ్రంథములోన. బాబావారు షిరిడి నుండి జవహరాలతో రెహతాకు వెళ్ళాడు. అక్కడ ఆయన్ని సేవించడం జరిగింది. అక్కడ జవహరాలకి బుద్ధి చెప్పడం జరిగింది అనే విషయాలు మనం చదువుకున్నాం. ఆ సన్నివేశాన్ని చెబుతున్నాడు ఈ యొక్క అమలోక్ చంద్ కూడా. బాబా కొంతకాలము అహ్మద్ నగర్లో కూడా ఉన్నారు. కొంతకాలము అహ్మద్ నగర్లో కూడా ఉన్నారట. ఈ అహ్మద్ నగరు షిరిడీకి 90 kilometers దూరంలో ఉంది. అచ్చటి నుండి షిరిడీకి వచ్చి చివరికి అక్కడనే స్థిరపడ్డారు అని ఈ యొక్క అమలోక్ చంద్ బివి నరసింహస్వామికి చెప్పడం జరిగింది. ఇక ఆనాడు మరి బాబావారు ఎన్నోసార్లు ఈ కుశాల్ చంద్ ఇంటికి వెళ్ళడము మనం చూసాము. మరి ఏ విధంగా వెళ్ళేవాడు, వాళ్ళు కూడా ఏ విధంగా రిసీవ్ చేసుకునేవారు అనే సన్నివేశాన్ని చాలా చక్కగా హేమత్ పంత్ చెప్పడం జరిగింది. ఈ విషయంలో మెచ్చుకోవచ్చు. స్వయంగా హేమత్ పంత్ ఇలా చెబుతాడు. రెహతా షిరిడీకి 1.5 మైళ్ళ దూరములో ఉన్నది. ఈ రెహతా ఎక్కడ ఉన్నది అంటే జస్ట్ ఒక 2 kilometers దూరములో ఉన్నది. బాబా తన ప్రియ భక్తులతో టాంగాలో కానీ ఎద్దుల బండిలో కానీ అక్కడికి వెళ్ళేవాడు. చూడండి హేమత్ పంత్ ఏం మాట్లాడుతున్నాడో. తన యొక్క ప్రియ భక్తులతో అంటున్నాడు. ఏదో కోరికల భక్తులతో కాకుండా, అలా వచ్చి ఇలా వెళ్ళిపోయే భక్తులతో కాకుండా తన యొక్క ప్రియ భక్తులతో అంటే నానా చందోర్కరు, దీక్షిత్, తాత్య, మహల్సాపతి, శ్యామ ఇలాంటి వాళ్ళ భక్తులతో టాంగాలో కానీ ఎద్దుల బండిలో కానీ వచ్చేవాడట. గ్రామ పొలిమెరల్లో బాబాకు గ్రామస్తులు మంగళ వాయిద్యాలతో స్వాగతం చెప్పేవారు. ఇక ఎప్పుడైతే బాబావారు అలా వస్తూ ఉన్నారో ఆ పొలిమెరల్లోన వీళ్ళంతా ఉండేవారట. ఈ కుశాల్ చంద్, చంద్రబాన్ సాండు వీళ్ళంతా కూడా ఉండేవారట. బాబావారికి మంగళ వాయిద్యములతో స్వాగతం చెప్పేవారట. బాబాను ఊరేగింపుగా గ్రామములోకి తీసుకొని వెళ్ళేవారు. గ్రామ ప్రజలంతా కూడా ఆ దృశ్యము చూసి ఆనందించేవారు. ఆ విధంగా బాబాను తీసుకొని వచ్చేవారట. అప్పుడు కుశాల్ చంద్ బాబాను తన ఇంటికి తీసుకొని వెళ్ళేవాడు. కుశాల్ చంద్ వచ్చి బాబా ఆవో అని తన ఇంటికి తీసుకొని వెళ్ళేవాడట. సుఖాసీనులను చేసేవాడు. బాబాకు ఒక ప్రత్యేకంగా ఆసనం వేసి ఆ ఆసనం మీద కూర్చోండి బాబా అనేవారట ఈ యొక్క కుశాల్ చంద్. ఫలహారాలు ఇచ్చేవాడు. ఇద్దరు పాత విషయాల గురించి మాట్లాడుకునేవారు, ఎంతో ఆనందించేవారు. ఈ విధంగా చెప్పడం జరిగింది హేమత్ పంత్. అంటే బాబాను మంగళ వాయిద్యాలతో ఊరేగింపుగా తీసుకొని రావడము, బాబాకు ఈ విధంగా సేవలు చేయడము, ఈ విషయాలన్నీ చెప్పాడు హేమత్ పంత్. మరికొన్ని విషయాలు చెబుతూ ఉన్నాడు. వారి ఆనందాన్ని ఎవరు వర్ణించగలరు? తండ్రి కొడుకులు ఒక 10 years తర్వాత కలుసుకున్నారనుకోండి, అటువంటి ఆనందమే ఉంటుంది అక్కడ కూడా. కాకపోతే అది మోహంలో జరుగుతూ ఉంటుంది. కాపురానికి వెళ్ళినటువంటి బిడ్డ ఒక 2 years తర్వాత వచ్చిందనుకోండి, తల్లి ఆ బిడ్డల కలయికలో పొందేటువంటి ఆనందాన్ని, శాంతిని దాన్ని ఎవడు వర్ణించలేడు. అవన్నీ కూడా మోహములు జరుగుతూ ఉంటాయి. మమతానురాగాలు అక్కడ ఉన్నాయి కాబట్టి అవి పనిచేస్తూ ఉంటాయి. మళ్ళీ
వాళ్ళు ఎంతో ఆనందించేవారు అన్నప్పుడు మరి ఏ విధంగా మమతానురాగాలు వాళ్ళ మధ్యలో ఉండేవో మనం బాగా అర్థం చేసుకోవచ్చు. నువ్వు గురువుని సేవిస్తున్నప్పుడు ఎలా ఉండాలి? నీ యొక్క సాన్నిధ్యం నీకు ఆనందంగా ఉండాలి, అది గురువుకు ఆనందంగా ఉండాలి. దీన్నే చెబుతూ ఉన్నాడు హేమత్ పంతు. అలా కలిసి సంతోషించి అల్పాహారం స్వీకరించి బాబా షిరిడీకి తిరిగి వచ్చేవాడు. ఇక అల్పాహారం తీసుకొని బాబావారు షిరిడీకి తిరిగి వచ్చేవారట. గురువుతో ఎలాంటి అనుబంధాన్ని పెంచుకోవాలంటే ఇటువంటి అనుబంధాన్ని పెంచుకోవాలి. 95% ఏం చేస్తారంటే ఇదిగో కేవలం ఏదో కోరికల కోసము, ఏదో కష్ట నష్టాలను తొలగించుకోవడం కోసము గురువుని ఆశ్రయిస్తూ ఉంటారు. నేను అంటున్నాను, ఎప్పుడు అలా చేయకండి. ఎందుకు అని అంటే మామిడి పూతలాగా రాలిపోక తప్పదు అలా చేస్తే. నిజమైనటువంటి ప్రేమ బంధాన్ని గురువుతో పెంచుకోండి. అసలు బాబా వారు ఎందుకు వస్తున్నారో ఆ కుశాల చంద్రునికి ఏమిటి బాబా యొక్క ఎక్స్పెక్టేషను అంటే పరమ పవిత్రుడు సాయి అంటే. అలాంటి వాడు ఏదో కామవాంఛతో ధనవాంఛతో వచ్చేలాంటి గురువు కాదు ఆయన. మరి అలాంటి గురువు ఎందుకు వస్తున్నాడు అని అంటే అక్కడ నిజమైనటువంటి ప్రేమ ఉన్నది అనే విషయం మనకు అర్థమవుతూ ఉన్నది. ఇటువంటి ప్రేమ బంధాన్ని నీవు నీ గురువుతో సాధించుకో, అప్పుడు అద్భుతాలు నీకు జరుగుతాయి. ఇక నువ్వు గురువును అడగవలసిన అవసరం లేదు. నా కష్టాన్ని పోగొట్టు అని నువ్వు నోరు తెరవకుండానే ఆ కష్టం నీ దరిదాపులు రాకుండా చేస్తాడు. అది బాబా యొక్క సిద్ధాంతం.